యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. చాలా భయంకరమైన పాపం. చాలా మంది కూడా మరి ఎవరు చూచుట లేదులే అని లోపల పాపంలోని జీవిస్తూ అనేక తలంపులను కలిగి ఉంటున్న వారికి మహాశ్రమ అంట. అంతేకాదు, రహస్య పాపాల చేత రహస్యంగా చేస్తూ పైకి చూస్తే మరి ఏమీ అసలు పాపము తెలియని వారిలాగా ఉంటున్న వారికి మహాశ్రమ అంట. ఒక పాపమును బట్టి భయంకరమైన శ్రమను మనము పొందుకుంటూ ఉన్నాం. ఈ పాపం అనేది మన జీవితాలని పాడు చేయడమే కాదు, శ్రమకు అప్పగించబడుతూ ఆ శ్రమ అంట తరతరాలకు కూడా వెంబడిస్తూనే ఉంటుందంట. పాపముతో పాటు శ్రమ కూడా వెంబడిస్తూ ఉంటుందంట. చాలామంది అలాగే ఉంటూ ఉన్నారు. ప్రతి హృదయాలలో పాపాన్ని అలానే ఉంచుకొని పైకి మాత్రం భక్తిపరులాగా కనపడుతూ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాము. కానీ ఈ లోకంలో తప్పించుకొనొచ్చు, కానీ మనకొక రాజ్యం ఉంది, మనకొక మరి పట్టణం ఉంది. ఆ పట్టణానికైతే చేరలేము. మరొక రాజ్యం కూడా ఉంది, నిత్య నరకం అనే రాజ్యం. ఆ రాజ్యానికి చేర్చబడుతూ ఉంటాం. రహస్య పాపాలు చేసేవారంతా కూడా నిత్య నరకంలోనే ఉంటారు. వారికి ఆ స్థలమే. అక్కడ ఏడుపులు, పండ్లు కొరుకుట, కేకలు, అరుపులు, మొత్తుకోవడము, ఆ యొక్క నరక యాతన భయంకరంగా ఆ నరకంలో కాలుచు కేక పెడితే అప్పుడు అనుకుంటారు, అయ్యో భూమి మీద ఉండగానే తప్పులు ఒప్పుకొని ప్రభులో ఉన్నా బాగుండేదే. ఇక్కడికి ప్రభు చెప్పుచున్న ప్రతి మాటని వినక మేము ఈ నిత్య నరకంలో కాలుచు ఉన్నామని కేకలు పెడుతున్న వారు ఎంతోమంది. రహస్య పాపాలు చాలా భయంకరమైన. పరిశుద్ధ గ్రంథంను పట్టుకున్నావు అంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు తొలగించుకోవాలి. నీవు తొలగించుకోనట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా ఆ శ్రమ, భయంకరమైన శ్రమలోనికి నువ్వు పరిగెట్టబోచున్నావు. ఆ శ్రమలోని నువ్వు నిలిచి చివరికి నిత్య నరకాగ్నిలో పడబోచు ఉన్నావు. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఇంకా ఎక్కడైతే నలుసులు వంటివి నీలో చిన్నవి నువ్వు సరిచేసుకున్నట్లయితే నిజంగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఆ నిత్య రాజ్యమైన ఆ పట్టణము గొప్ప వెలుగైన పట్టణానికి వారసులుగా నిలిచి ఉంటూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, గొప్ప దేవా, ఆత్మస్వరూపుడా, ఈ యొక్క ప్రతి కాందిలిస్టన్ మీ గోబ్రి కాందిలిస్టల్ ఫ్లవరీమా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తూ పొందుకుంటున్న ఆశీర్వాద వేకమతి క్రాస్టిక్ మా షుందిలి బాస్టిక్ ఫ్లా కెడి ఫ్లవరీమా వినీజీ మస్ట్ అండ్ మీ గోబ్రి కాంది మై క్రిస్టల్ బికా ఫ్లవరీమా ఐ కెన్ క్రిస్టల్ బికాస్ సిమ్ని దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.